నమస్కారం ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు మారుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పల్లపు జయచంద్రమోహన్ పలు ఆరోపణలు చేశారు. ఎందుకంటే రాష్ట్రంలోని దామాషా ప్రకారం వడ్డెర్లు ఓటు శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు పుట్టపర్తి, కావలి, నరసరావుపేట స్థానాల్లో గత 2 సంవత్సరాల నుంచి వడ్డెర్లకు టికెట్లు ఇస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక్క స్థానాన్ని కూడా కేటాయించకుండా మొత్తానికి వడ్డెర జాతినే మోసం చేసి అవమానించారని జయచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న బీసీలలో అధిక శాతం వడ్డెర్లు కులస్తులే పార్టీ కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వడ్డెర్లకు చట్టసభలో అవకాశం కల్పించాలని రాజకీయ పార్టీలకు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉగాది పండుగ తర్వాత ఎస్టీ సాధనే లక్ష్యంగా వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు వడ్డెర కులస్తులంతా ఏకతాటిపై నడిచి అలుపెరగని పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. నేను మీ పల్లపు జయచంద్రమోహన్. పుట్టపర్తి పరిస్థితుల్లో రోజు రోజుకు దిగజారుతున్నాయి. మేము పుట్టపర్తి నియోజకవర్గంలో వడ్డెర్లకు టికెట్ వస్తుందని గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు సార్ గారు పుట్టపర్తి, కావలి, నరసరావుపేట ఎంపీ ఇస్తామని చెప్పడము, చంద్రబాబు నాయుడు సార్ 3 సార్లు చెప్పితే లోకేష్ బాబు గారు గతంలో ఇంటికి పిలిపించి 1-to-1 ఉన్నప్పుడు చెప్పాడు. అదేవిధంగా ఒక 8 సార్లు యువగలం పాదయాత్రలో వడ్డెర్లకు పుట్టపర్తి స్థానాన్ని ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 35 లక్షలు జనాభా కలిగిన ఓటర్లు కలిగినటువంటి వడ్డెర్లు పుట్టపర్తిలో 53,000 ఓట్లు కలిగి ఉన్నాము. ఈ స్థానము వడ్డెర్లకు ఇస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెర్లు ఆశపడ్డారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గోరంట్ల, ఖమ్మం జిల్లా మధిర, కదిరి టికెట్లు ఇవ్వడం. ఈరోజు 2 శాసన మండలి స్థానాలు కూడా వడ్డెర్లకు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చింది. నేను గతంలో కాంగ్రెస్లో రాజశేఖరరెడ్డితో పనిచేశాను. డీసీసీ సెక్రటరీ ఉండి 2004లో నేను తెలుగుదేశంలోకి వచ్చా. 20 ఏళ్ళు కష్టపడి తెలుగుదేశంలో పనిచేస్తున్నాను. వడ్డెర్లకు చట్టసభలో స్థానం కల్పించాలని చెప్పి చాలా మార్లు చంద్రబాబు నాయుడు గారికి అధిష్టానానికి విన్నవించాం. మొన్న డిక్లరేషన్లో కూడా వడ్డెర్లకు ఎస్టీలో చేర్పిస్తాను, వడ్డెర్లకు చట్టసభలో స్థానం కల్పిస్తానని గుంటూరులో జరిగినటువంటి మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు సార్ గారు చెప్పారు. మేము తుది వరకు ఆశపడ్డాం పుట్టపర్తి స్థానం వస్తుందని. ఏదైతే ఒకే సామాజిక వర్గానికి అటు నల్లమాడు ఉన్నప్పుడు కానీ ఇక్కడ డీలిమిటేషన్లో పుట్టపర్తి వచ్చిన తర్వాత ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ. మొన్న మేము 14వ తేదీ టికెట్ పల్లె సింధూరారెడ్డికి ఒకే కుటుంబానికి, పల్లె రఘునాథ్ రెడ్డికి అంతా చెడ్డ పేరున్న అతని కుటుంబానికే టికెట్ ఇచ్చారని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు ఇంటి ముందర నిరసన తెలియజేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు సార్ గారు పిలిపించి మమ్మల్ని ఎంపీ, ఎమ్మెల్యే ఏదో అవకాశం ఇస్తామని చెప్పాడు. మేము ఆశపడ్డాం. వడ్డెర్లు అందరూ ఆశ పెట్టుకున్నారు తెలుగుదేశంలో అవకాశం వస్తుందని. మా ఆశ నిరాశం చేశాడు. ఈరోజు అనంతపూర్ పార్లమెంట్ కానీ, హిందూపూర్ పార్లమెంట్ కానీ మా సోదర కులాలైనటువంటి బోయ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే, ఎంపీ అక్కడ అవకాశం ఇచ్చాడు అనంతపురం పార్లమెంట్లో. ఇక్కడ కురవ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే, ఎంపీ అవకాశం ఇచ్చాడు. అత్యధికంగా ఉన్నటువంటి వడ్డెర్లు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ మీరిచ్చే గౌరవం ఇదా అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నా. మొన్న మేము ఈ బాధ నుంచి కోలుకోకనే వడ్డెర్లలో జిల్లా అధ్యక్ష స్థానాన్ని సత్యసాయి జిల్లా అధ్యక్ష స్థానాన్ని ఇచ్చానన్నాం. మరి ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళకు ఇక్కడ నువ్వు వెతకచ్చి ఇచ్చావు? కారం మీద ఈరోజు పుండు మీద కారం పోసినట్లుంది మా పరిస్థితి. మీరు చేస్తున్నారు, అవమానాలు చేస్తున్నారు, సహిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో గత ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి రఘునాథ్ రెడ్డి గారి చేతుల్లో గతంలో అగ్రవర్ణాలలో రెడ్లు దాడి చేసి శిరోధానం చేయించారు. ఈరోజు మమ్మల్ని పని చేయించుకొని పార్టీలో జెండా మోపించుకొని మేము నిరాహార దీక్షలు చేశాం, ఆందోళనలు చేశాం. చంద్రబాబు నాయుడు గారి కోసం మేము ఇంత కష్టపడి పనిచేస్తే మా మీద ఇలాంటివి జరుగుతున్నాయి. మరి నువ్వు అదే కుటుంబానికి గతంలో ఆయన అయితే ఒకరికి నమస్కారం పెడతాడు, ఈరోజు క్వాలికి నమస్కారం పెట్టాలి, మళ్ళీ మామకు నమస్కారం పెట్టాలి. ఇలాంటి పెత్తనాన్ని ఈ నియోజకవర్గంలో వడ్డర్లు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల పైన చేయిస్తున్నామని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా.
ఈరోజు మేము సహనం కోల్పోయాం. నేను పార్టీలోకి 2004లో వచ్చినప్పుడు వేలాది మందితో, ఈరోజు ఎంపీ పార్థసారథి అభ్యర్థి ఉన్నటువంటి పార్థసారథి గతంలో ఎంపీ అభ్యర్థి, అతన్ని ఒకసారి అడగండి, వేల మందితో నేను తెలుగుదేశంలోకి వచ్చా. పార్టీలో మీరు అనవసరంగా వడ్డర్లకు టికెట్ అవకాశం కల్పిస్తామని చెప్పేసి మా కులాన్ని, మా జాతిని మోసం చేశారు. నేను ఇంకా కొందరు ఉన్నారు వడ్డర్లలో, అయ్యా మీరు మేల్కోండి, మనం ఫస్ట్ జాతిలో కులంలో పుట్టాము, ఫస్ట్ కులానికి గౌరవం ఇవ్వండి, మన జాతికి గౌరవం లేని పార్టీలో మనం ఎందుకు? మీరు ఏదో మురిసిపోయి ఇంకా కొందరు తొత్తులుగా రఘునాథ్ రెడ్డి దగ్గర చేరి మనము బాధలో కోలుకోకుండా పోయి మీరు కొందరు చేరారు. జాతికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి అంట మీరు ఎందుకు తిరుగుతున్నారు? కొంచెం ఆలోచన చేయండి. నేను మా జాతిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మనము సమన్వయం ఉగాది తర్వాత ఒక నిర్ణయానికి వస్తాము. ఒడ్డరి బిడ్డ అనేవాడు చట్టసభల్లో ఉండాలా. దానికోసం ఎస్టీ సాధన కోసం, మన విద్యార్థి పిల్లల భవిష్యత్తు కోసం, ఎస్టీ సాధన కోసం నేను మీ వెంటుండి నేను కులం కోసం పోరాటం చేస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా.